ప్రథమ కదలిక అదే శివశక్తి స్వరూపంగా సోహం రూపంలో బయటకు వచ్చింది. అది వ్యక్తిగా ఎట్లా పుట్టాలి? అంత విశ్వమంతా శివశక్తి స్వరూపమే. ఒక మానవుడుగా పుట్టేటప్పుడు అది అకారం, రకారం, ఈకారం, ఆ, ర, ఈ మూడు కలిపి ఓం హ్రీం అవుతుంది. ఇన్ని కలిపితే కానీ ఆకారం ఏమిటి? ఆకాశతత్వం. రకారం అగ్నితత్వం, ఈకారం శక్తితత్వం. ఈ మూడు కలిసి మూలాధార చక్రంలో, మానవుడి యొక్క మూలాధార చక్రంలో హ్రీంకార స్వరూపంగా వ్యక్తమైనటువంటి తత్వం, అంటే ఆ పరబ్రహ్మ అయినటువంటి ఓంకార స్వరూపుడు మానవుడిగా పుట్టేదానికి అనుసరించినటువంటి మార్గం హ్రీంకారం. అందుకని ఆ హ్రీంకార తత్వం మూలాధారంలో మనకి వ్యక్తం ఉంటుంది. హ్రీం అని కనుక ఉచ్చరించేటట్టయితే ఆ మూలాధార తత్వం ఉత్తేజితంగా ఒకసారి అది ఉద్దీపింపబడిన తర్వాత మిగతా చక్రాలన్నీ ఇక్కడి నుంచే శక్తి పైకి పోవాలి. పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు ఓంకారం హ్రీంకారం అయింది. కింద నుంచి పైకి పోయేటప్పుడు హ్రీంకారం మళ్ళీ ఓంకారం అయినప్పుడు వాడు మళ్ళీ తిరిగినాడు. ఆ హ్రీంకార తత్వంలో అందుకనే సాక్షాత్ హ్రీంకారం ఏమిటి? భగవంతుడి యొక్క కరుణ. భగవంతుడి యొక్క కరుణే అరుణ. అరుణాం తరంగితాక్షి. ఏమిటి అరుణ? భగవంతుడి యొక్క కరుణ అరుణ రూపంలో వస్తుంది. అందుకనే సూర్యుడిలో కూడా మొట్టమొదటి వచ్చే కిరణం అరుణంగా ఉంటుంది. అమ్మవారు అరుణవర్ణం, ఈయన తెల్లటి వర్ణం. అందుకని ఆయన అమ్మవారి యొక్క ఒక నామం మనం చూస్తే శివజ్ఞాన ప్రదాయిని అనే నామం ఉంటుంది. శివతత్వం మనకి తెలియాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహంతోనే హ్రీంకార రూపంలో పుట్టిన మానవుడికి ఆ శివతత్వం అనుభవం అయితే శివశక్తి స్వరూపంగా సహస్రారంలో అనుభవం అవుతుంది. ఆ అనుభవం అయ్యేదానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అందుకని కుదురుగా కూర్చుని సాధన చేస్తేనే ఆ కుదురుగా కూర్చుని సాధన చేసే శక్తి రావాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి.